హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే డైలీ రొటీన్ అయితే చేస్తున్నా. మార్నింగ్ లేచి టిఫిన్లోకి అయితే ఇడ్లీ చట్నీ అయితే చేసేసిన. తర్వాత అమ్ములు స్కూల్కి అయితే రెడీ చేసేసిన. ఇక్కడ చాలా అంటే చాలా చలిగా ఉంది, ఫుల్ చలి అయితే పెరిగిపోయింది ఇక్కడ. అందుకే అమ్ములకి అన్ని స్వెటర్స్ గిటర్స్ అన్నీ వేసి అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నా. మార్నింగ్ లేనికి కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది, 8 o'clockకే కదా. ఫుల్ చలి అయితే మామూలుగా లేదు, మంచు పడిపోతుంది నైట్ నుంచి లైట్గా. ఇంకా అంతలోకి అయితే రెడీ అయి కూర్చునే లోపలే బస్సు అయితే వచ్చేసింది. నేను వస్తే కానీ తనైతే వెళ్ళదు. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత బాయ్ చెప్పాలి. అది తను బాయ్ చెప్పకుంటే మళ్ళీ ఆ రోజు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది, నువ్వు నాకు ఎందుకు బాయ్ చెప్పలేదని. అందుకే ఈరోజు అయితే కిందకి వచ్చి మరి బాయ్ అయితే చెప్పేదాకా అక్కడే అయితే నిల్చున్నా. ఇంకా తను కూడా బస్సు అయితే తిప్పుకొని వచ్చేస్తుంది. ఇంకా తనైతే బస్సు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అమ్మ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా వాడు ఇంకా ముఖం కడుక్కొని మంచం మీద అలా టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఇంకా తనకు అన్నీ అయితే తన దగ్గరికే తెచ్చి పెట్టాలి, చాక్లెట్లు, పాలు, టిఫిన్ అన్నీ ఆడ కూర్చొని కోటి అడుగుతూ ఉంటాడు, అమ్మ చాయ్, అమ్మ పాలు, అమ్మ బిసి అని. ఇంకా అలా అయితే తనకైతే చూసుకున్న తర్వాత అయితే మేమైతే రెడీ అయిపోయినాం. ఇదైతే మళ్ళీ అమ్ములు త్వరగానే వచ్చేసింది స్కూల్కి వెళ్ళి ఆ రోజు. ఇంకా తర్వాత అయితే మాకు వెల్ఫేర్ అయితే ఉంది, వెల్ఫేర్కి అయితే వెళ్తున్నాం. అలా అయితే రెడీ అయిపోయినాం. ఇంకా కూర్చొని అయితే బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మాకు అదొక టైం పాస్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆడిపోయిన ఒక గంట సేపు తర్వాత అయితే తంబోలా గేమ్ అయితే ఆడిస్తూ ఉండరు. ఇదైతే కంపల్సరీ, ఎప్పుడు పోయినా తంబోలా గేమ్ అయితే ఆడిస్తారు. కానీ ఒక్కసారి కూడా డబ్బులు అయితే రాలేదు, దాంట్లో మనీ అయితే ఇస్తారన్నమాట. ఇంకా మేమైతే తంబోలా గేమ్ ఆడి తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసినాం, పెట్టింది తిని. ఇంక అప్పటికే చలి మామూలుగా లేదు, అప్పుడే వాన మూడం అయితే పట్టుకుంది. ఇక్కడైతే ఇంటికి వచ్చినాకైతే వంట అయితే చేస్తున్నా. ఇంకా పొద్దునైతే అంట్లు దోమలేదు, అంట్లు అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి ఎప్పుడు ఇంటికైతే వచ్చినాక వంట అయితే చేస్తున్నా. చాలా అంటే చాలా అలసిపోతాం, ఏం కూర్చొని అలసిపోతాం. తొందరగా వెయిటర్కు ఈ అంట్లని నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. తిని ఒకసారి గడగొచ్చాను అయితే అలా. మాకు అన్నయ్య చూద్దాం అంటే ఫుల్ నిద్ర పోతా ఉండరు ఇద్దరు. వాడు ఆడుకొని అలసిపోయిండు పాపం. డాడీ వచ్చేదాకా ఆ పాపతో ఆడుతూ ఉండరు. చిన్న బేబీని ఎట్లా చూసుకుంటాం కదా మన చిన్నప్పుడు, అలా చూసుకుండిద్ది అమ్ములు. నేను మా కన్నయ్యకు అప్పుడు నీళ్ళు వస్తే తన బేబీకి నీళ్ళు వసేది, గుడ్డలు వేసేది. ఏం ఆటాడుతున్నావు? దయ్యం ఆటాడుతున్నావా? ఏమో భయం నాయనా. నువ్వేనా? నువ్వే దయ్యమా? అలా వాళ్ళు అయితే కాసేపు టైం పాస్ చేస్తూ ఉండరు. మా వారి కోసం అయితే వెయిటింగ్. ఇంకా ఈరోజు అయితే మా వారు వస్తా ఈ వారం రేషన్ కూడా అయితే తెచ్చిండు. దాంట్లో ఎగ్స్ అయితే వచ్చేసినాయి. ఈ ఆకుకూర ఏందో తెలియదు, ఇది ఫ్రైకి బాగుంటుందంట, పప్పుకి అయితే బాగుండదంట. ఇంకా అది బీరకాయలు, ఉల్లిపాయలు, ఆలు ఇవన్నీ ఫ్రూట్స్ అయితే కామనే. ఈసారి అయితే మంచిగా కర్రీ అయితే చేసుకుందాం అనుకున్నా, బీరకాయ. ఇంకా వస్తూ మళ్ళీ అయితే రసగుల్లలు అయితే తెచ్చిండు నైట్. రసగుల్లలు ఇక్కడ ఫేమస్ కదా, చాలా బాగుంటాయి. అవి తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందంట, మొత్తం ఒకేసారి తింటే బాగుంటుందని నాకైతే చెప్తా ఉండు. ఇంకా అలాగే నైట్ అయిపోయింది. నైట్ అయితే ఇంకా చూడండి మా వాడు వేరే వాళ్ళ తీసుకొని ఆ స్కేటింగ్ అయితే నడుపుతా ఉండు, సైకిల్ లాంటిది. వాడికి రాకున్నా సరే అదైతే ట్రై చేస్తూ ఉండు. వద్దురా ఇవ్వరా అన్నా కూడా ఇవ్వట్లేదు. ఇంకా అలా పార్కులో అయితే టైంపాస్ అయితే చేస్తూ ఉన్నాం. ఇంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఉండిద్ది నా డే మొత్తం పిల్లలతోటి ఇంట్లో. ఫుల్ టైంపాస్ అన్నమాట, ఖాళీ అనేదే ఉండదు. ఏ టైమింగ్స్ ఆ టైమింగ్స్ అయిపోతూనే ఉంటాయి. ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, నైట్ అయితే త్వరగా అయిపోతూ ఉండిద్ది, వెన్నె తెల్లారిద్ది మార్నింగే. అలాగే చలి కూడా బాగా పెరిగిపోతూ ఉంది. డిసెంబర్లోనే ఇలా ఉందంటే ఇంకా జనవరిలో అయితే ఇంకా చెప్పలేము, ఫుల్ అయితే చలిగా ఉండిద్ది ఇక్కడ. బాయ్ వీడియో అయితే